గౌతమ్ ఆ! గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కటే ట్రెండింగ్ అవుతా ఉందనమాట. అది కడప జిల్లా. కడప జిల్లాలో ఎమ్మెల్యే పదవికి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేస్తున్నాడు. అలాగే ఎంపీ పదవికి అవినాష్ రెడ్డి కూడా రాజీనామా చేస్తున్నాడు అంటున్నారు. అక్కడ అసలు ఒకటి జగన్మోహన్ రెడ్డి ఓడిపోగానే గెలిచిన సీటుకి రాజీనామా చేయడం అంటే అర్థం కాదు. ఒకవేళ ఆయన రాజీనామా చేసినా అందులో మళ్ళా భారతిని నుంచోబెడతారని ఒక వదంతొస్తుంది. ఈయనేమో అవినాష్ రెడ్డిని రాజీనామా చేయించి అక్కడికెళ్ళి ఎంపీ అవుతాడని ఇంకో వదంతొస్తుంది. సో, ఈ 2 ఇట్లా ఉంటే, ఇటు పక్కన మళ్ళా రేవంత్ రెడ్డి గారొచ్చి, అవినాష్ రెడ్డి అంటే నేను బాగా ఇంటున్న రూమర్సు, అవినాష్ రెడ్డి కడప ఎంపీగా రాజీనామా చేస్తాడంటున్నారు. అవినాష్ రెడ్డి గనక రాజీనామా చేస్తే, నేను వీధి వీధి తిరిగి ప్రచారం జేసి, చెల్లి షర్మిలని గెలిపించుకుంటాను అని జెప్పి చెప్తున్నాడనమాట. అంటే అక్కడ హ్మ్. రాజీనామా చేసి, అవినాష్ రెడ్డి ఎందుకు రాజీనామా చేస్తున్నాడు? జగన్మోహన్ రెడ్డిని ఎంపీగా గెలిపించడానికి. సో, హ్మ్. మళ్ళా అక్కడ షర్మిల గారు పోటీ చేస్తారు. అంటే అన్నా, చెల్లెల మధ్య సవాలు. సో, రేవంత్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంక డైరెక్ట్ అవ్వబోతున్నారు. ఏంటి సార్ అంటే ఈ రాజీనామా డ్రామాలు ఏంటి అసల? అసలు ఈ డిస్కషన్ ఎందుకొచ్చింది? అంటే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు గాబట్టి, మళ్ళా అసెంబ్లీకెళ్ళి చంద్రబాబు గారు మొహం చూడలేక ఈయన రాజీనామా చేస్తాడా? లేకపోతే నన్ను రాష్ట్రం వద్దనుకుంది గాబట్టి ఇంక నాకు రాష్ట్రంతో పనేంటని చెప్పి రాజీనామా చేస్తాడా? ఎందుకు రాజీనామా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి? అసలు దీని ఎనకాల ఉన్న నాటకం ఏంటి? యాక్చువల్‌గా ఇది నాటకమేనండి. హ్మ్. జగన్మోహన్ రెడ్డి రాజీనామా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేస్తాడు. అవినాష్ రెడ్డి కడప ఎంపీకి రాజీనామా చేస్తే, ఈయన కడప ఎంపీకి పోటీ చేస్తాడు. అలాగా గెలిచి పార్లమెంట్‌కి వెళ్ళాలి. ఇక్కడ పులివెందుల ఎమ్మెల్యేగా విజయమ్మని గాని, లేకపోతే వైఎస్ భారతిరెడ్డిని గాని పోటీ చేపించి ఇటు అసెంబ్లీకి పంపిస్తే, ఇక్కడ పార్టీ కూడా కొంచెం బలోపేతంగా ఉంటుంది అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం కింద బయటకొచ్చిన లీక్ అన్నమాట. ఈ లీకులన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? ఆద్యం ఎక్కడుంది? దీనికి మెయిన్ రూట్ ఎక్కడుంది? అని వెతుక్కుంటూ వెళ్తే నాకు అర్థమైంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషను ఇది వాళ్ళ సోషల్ మీడియా నుంచే వస్తోంది. మొత్తం వాళ్ళే ప్రచారం చేసుకుంటారు. మొన్న బెంగుళూరులో డీకే శివకుమార్‌తో మీటింగు అనే దాన్ని కూడా వాళ్ళే బయటకు ఒక లీక్ వదిలి, ఇదిగో కాంగ్రెస్ పార్టీ తోటి మేము వెళ్తాము. దానికి సంసిద్ధంగా డీకే శివకుమార్ గూడా మమ్మల్ని తీసుకెళ్ళి కలపటానికి ఒక మనిషి ఉన్నాడు మాకు అని చెప్పుకోవడానికి యాస్ వెల్ యాస్ ఈ మిషబెట్టుకొని ఇప్పుడు మోడీ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాడు గదా! ఆ నిర్ణయాన్ని బట్టి ఆయనతోటి మళ్ళీ మంతనాలు జరపటానికి వాళ్ళు వేసిన ఒక ప్లాను. ఏది ఏమైనా సరే, ఏ ప్లాన్ చెప్పినా సరే, దాని వెనక 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి మోడీ జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టకుండా ఉండటం కోసం ఈ ప్రయత్నాలన్నీ జరుగుతాయి. దాంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు ఏవైతే సుప్రీం కోర్టు ఆర్డర్స్ ప్రకారంగా తెలంగాణ హైకోర్టు సీబీఐ కోర్టుకి డైరెక్షన్ ఇచ్చిందో, దా దాని నుంచి ఇప్పుడు తప్పించుకోవాలి అనంటే, జగన్మోహన్ రెడ్డి ఏం చెయ్యాలి అనే దాని మీద వాళ్ళు గట్టిగా మల్లగుల్లాలు పడుతూ ఉన్నారు. లాయర్ల బృందాన్ని కూడా కలిపి సీబీఐ కోర్ట్‌లోనో, లేపోతే హైకోర్ట్‌లోనో ఏ విధంగా వీటికి హాజరు కూడా కాకుండా, అంటే గతంలో ఏ రకంగా సీఎం పోస్ట్‌ని అడ్డం పెట్టుకొని ఆయన హాజరు కాకుండా ఉన్నాడో, అలాంటిగానే వేరే ఏం కారణాలు దొరుకుతాయి దీనికి. హాజరు కాకుండా మినహాయింపు తీసుకోవడానికి ఏం కారణాలు దొరుకుతాయో వెతికితే ఎటువంటి కారణాలు దొరకలేదు. ఎందుకంటే ఈయన కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. క్యాబినెట్ ర్యాంకింగ్ హోదా ఉంది. దానికి సెక్యూరిటీ ఇది ప్రాబ్లమ్స్ ఇవన్నీ చెప్పుకోవడానికి గాని లేదు. క్యాబినెట్ హోదా ఉంది కాబట్టి రాష్ట్రపతి గవర్నర్ యొక్క పర్మిషన్ కావాలి. ఈయన్ని అరెస్ట్ చేయాలి అనంటే కేవలం ఈ సీబీఐ, ఈడీ కేసులే కాకుండా కొత్తగా ఇప్పుడు ఏపీ హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి ఇప్పటి వరకు చేసిన పాలన మీద కేసు ఆల్రెడీ రఘురామకృష్ణరాజు ఒక బిల్లుని రెడీ చేసి పెట్టున్నాడు. ఇంతే కాకుండా ఈ శ్వేత పత్రాలు విడుదల చేయటం ఏదైతే కార్యక్రమం అయిపోతుందో, మొన్న పోలవరం మీద, తర్వాత అమరావతి మీద, ఇలాగ తర్వాత పవర్ మీద, ఆ తర్వాత మద్యం వీటన్నిటి మీద శ్వేత పత్రాలు ఏవైతే రిలీజ్ చేయటం అయిపోతుందో, అయిపోయిన దగ్గర నుంచి కేసుల పర్వం మొదలవుతుంది. వాళ్ళు కూడా కేసులు పెట్టటం మొదలుపెడతారు. ఇప్పుడు అధికారంలోకొచ్చిన కూటమి ప్రభుత్వం. కూటమి అంటే అందులో పవన్ కళ్యాణ్‌కి కేసులు పెట్టాలనే పెద్ద ఇంట్రెస్ట్ ఏముండదు. బీజేపీ గూడా
కేసులు పెడతానన్నా కూడా వద్దని ఆపే పరిస్థితుల్లోనే ఉంటుంది. కానీ టీడీపీ వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరా? ఆ విషయం గురించి వాళ్ళు మల్లగుల్లాలు పడుతూ ఉన్నారు. ఈ కేసుల విషయమై కూడా కొంచెం ఏదైనా మినహాయింపు పొందాలి అనంటే గనక ఎంపీగా ఉంటే మనం ఆ మినహాయింపు ఏదన్నా దొరకొచ్చు. ఇప్పుడు ఎమ్మెల్యే మాత్రమే, ప్రతిపక్ష నాయకుడు కాదు గాబట్టి, ఎమ్మెల్యే మాత్రమే గాబట్టి, ఇక్కడ అసెంబ్లీ ఏ ఏపీ అసెంబ్లీ స్పీకరు ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చేసాడనుకోండి. అదేముంది, సునాయాసంగా దొరుకుతుంది. ఎందుకంటే ప్రభుత్వమే కేసులు పెడుతుంది గాబట్టి, స్పీకర్ కూడా పర్మిషన్ ఈజీగా ఇచ్చే అవకాశాలుంటాయి. కానీ ఎంపీగా పైకెళ్ళాడనుకోండి, అక్కడ ఓం బిర్లా లోక్‌సభ స్పీకరు నిర్ణయం తీసుకోవాల్సుంటుంది ఒక ఎంపీని. అఫ్‌కోర్స్ రఘురామకృష్ణంరాజు అరెస్టు విషయంలో వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోకుండా ఎంపీని సైతం ఇంట్లో నుంచి అలా ఎత్తుకొచ్చి కారులోకి నెట్టి మరీ తీసుకొచ్చారు చూడండి. అవన్నీ చేసినా గూడా పార్లమెంటు దీంట్లో రఘురామకృష్ణంరాజు కంప్లెయింట్ పెట్టినా గూడా ఓం బిర్లా ఏం పట్టించుకోలా. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి కోసం. ఇప్పుడు ఆ స్థానంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనుకోండి, మోడీ కానీ, అమిత్ షా గాని, ఓం బిర్లా గాని దాని గురించి గట్టిగా పట్టించుకుంటారు. అరెస్ట్ చేయకండి, ఆపండి. మేము పర్మిషన్ ఇచ్చిన దాకా ఉండండి. అదిగో ఆయన కూడా ఎక్స్ సీఎం గాబట్టి 17A వర్తిస్తుంది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు 17A వర్తిస్తుందని మీరే కోర్టుకెళ్లారు గదా! ఆ విషయం ఇంకా సుప్రీం కోర్ట్‌లో తేలలేదు. ఆ తేలేదాన్ని బట్టి ఇప్పుడు 17A వర్తిస్తుందా? వర్తించదా? అనేది కూడా తేలిన తరువాత అప్పుడు అరెస్ట్ చేతురుగానిలే ఆగండి అని ఆపే అవకాశాలున్నాయి. ఇప్పుడు సీబీఐ, ఈడీ కేసుల్లో అయితే ఎటువంటి అరెస్ట్‌లు ఉండవు. ఎందుకంటే ఈయన బెయిల్ రద్దుకి గాని, అరెస్ట్‌కి గాని ఇప్పుడు స్కోప్ లేకుండా పోయింది. రఘురామకృష్ణంరాజు వేసిన బెయిల్ రద్దు పిటిషన్‌లో ఇప్పుడు వాదించుకోవటానికి ఈయనకు కొద్దిగా బలం దొరికింది. ఏది? ఓడిపోవటం మూలాన. ఎందుకంటే ఇంతకుముందు ఆయన సీఎంగా ఉన్నాడు. పెద్ద పోస్ట్‌లో ఉన్నాడు. అధికారులు మొత్తాన్ని మానిప్యులేట్ చేసే అవకాశాలు ఆయనకున్నాయి అనే దాని మీద బేస్ మీద కేసు వేశారు కాబట్టి, ఇప్పుడేంటి, సీఎం పదవి ఏం లేదు. ఎవరిని మానిప్యులేట్ చేసే అవకాశం లేదు. ఇప్పుడు ఈయన ప్రతిపక్షంలో ఉన్నాడు. ఈయనకి ఎదురు ఈ కేసులు ఎవరైతే పెట్టించారని వాళ్ళు ఆరోపిస్తున్నారో వాళ్ళందరే వా అధికారంలో ఉన్నారు కాబట్టి అక్కడ ఈయన మానిప్యులేట్ చేసే అవకాశం లేదు. అందుకని బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదు అని వాదించుకుంటారు. ఈ ఈడీ, సీబీఐ కేసుల్లో విచారణ మాత్రమే జరుగుతుంది. ఆ విచారణ తుది దశకు రావటం, అక్కడ ఈయన కన్విక్ట్ అవ్వటం, ఆ తరువాత ఈయనకి శిక్ష పడటం, ఆ పడిన తరువాత కూడా సీబీఐ కోర్టు నుంచి హైకోర్టు, హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు ఇలాగా వెసులుబాటుంది. ఈ వెసులుబాటు మరి సంవత్సరంలోనే సీబీఐ కోర్టు తేల్చిన చివరి 365 రోజుకి తేల్చినా గూడా తర్వాత హైకోర్టు ఉంది. హైకోర్టులో గూడా ఒక సంవత్సరం నెడతారేమో. ఆ తర్వాత సుప్రీం కోర్ట్ ఉంది. సుప్రీం కోర్ట్‌లో గూడా మరో సంవత్సరం నెడతారేమో. దాని కోసం ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని ఉపయోగించుకుంటున్నారు. కాకపోతే కొత్త కేసులు అరెస్టు కాకుండా ఉండాలి అని అనుకుంటే, ఇప్పుడు ఆయన ఎంపీగా ఉంటే ఓం బిర్లా యొక్క పర్మిషన్ కావాల్సొస్తుంది గాబట్టి, దానికేమన్నా ట్రై చేయొచ్చా? అనే దాని గురించి ఆలోచిస్తూ, దాంతో పాటుగా ఇక్కడ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు గాబట్టి, ఇక్కడ ఈయన కేవలం ఎమ్మెల్యేనే గాబట్టి, ఇప్పుడు అసెంబ్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి మీద దాడి ఎక్కువగా జరుగుతుంది. వాళ్ళు ఏదన్నా బిల్లు పెట్టనివ్వండి, ఆ బిల్లులో ఈయన ఏదన్నా మాట్లాడే అవకాశం తీసుకొని అధికారంలో ఉన్న వాళ్ళని ప్రశ్నించినా లేదా నిందించినా ఎదురు దాడి ఎక్కువగా జరుగుతుంది. ఆ దాడిని జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేడు. అదే అక్కడ విజయమ్మను కానీ, భారతీ రెడ్డిని గాని కూర్చోబెట్టారనుకోండి, అక్కడ లేడీ అనే ఒక సింపథీ కార్డును కూడా ప్లే చేయొచ్చు. అంత విచిత్రమైన గేమ్ అన్నమాట. రాజకీయాలని మామూలు రాజకీయాల్లా గాకుండా మోడీ మార్క్ రాజకీయాలు గాని, జగన్ మార్క్ రాజకీయాల్లో గాని మనం అర్థం చేసుకుంటే చూడండి ఎన్ని రకాల సమాధానాలు బయటకొస్తున్నాయో. ఇలాంటి వాటన్నిటిని జగన్మోహన్ రెడ్డికి వాళ్ళందరూ సలహాలిచ్చి పెట్టారు. అందుకోసమని ఇప్పుడు అవినాష్ రెడ్డి రాజీనామా చేయాలి. ఇప్పుడు మనకి తెలుస్తున్న ఒక కొత్త సమాచారం ఏమిటంటే అవినాష్ రెడ్డి రాజీనామా చేయడానికి సిద్ధంగా లేడు. ఎందుకంటే తాను ఆల్రెడీ వివేకానంద రెడ్డి కేసులో అతను ఇరుక్కొని ఉన్నాడు గాబట్టి, ఆ అంశం తేలే వరకు నేను కూడా ఎంపీగా ఉంటే నాకు కూడా వెసులుబాటు వస్తుంది గదా! అనే అవకాశం అవినాష్ రెడ్డికుంది. దాంతో పాటుగా
ఈ వైఎస్ భారతిరెడ్డి యొక్క ప్రస్తావన గాని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రస్తావన గాని, ఈ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో చార్జ్ షీట్ లో కూడా మెన్షన్ చేశారు. ప్రపంచానికి తెలియక ముందే వీళ్ళకి తెలుసు. దీని వెనక వీళ్ళ హస్తం ఉండొచ్చేమోననే అనుమానాలు కూడా ఉన్నట్టుగా వాళ్ళ చార్జ్ షీట్ లో పొందుపరచడం జరిగింది కాబట్టి, ఇక ఆ విషయమై అవినాష్ రెడ్డి గనక ఈ అరెస్ట్ నుంచి తప్పించుకోవాలి అనంటే ఇప్పుడు అతను ఎంపీగా ఉండాలి. అది కూడా ఒకటి చూసుకోవాలి. కాకపోతే అవినాష్ రెడ్డి ఆల్రెడీ ఇదిగో అరెస్టు, ఇదిగో బెయిలు లాగా ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేసుకొని బయటకొచ్చేసి ఉన్నాడు కదా! కా ఈ ఇక తరువాత ఈ వీళ్ళు ఎంపీగా ఉన్నారనో, ఇంకో కారణానికో మరి దస్తగిరి లాంటి వాళ్ళు ఇంకెవరన్నా మళ్ళీ పిటిషన్ ఏదన్నా వేస్తే, ఆ పిటిషన్ వేసే అవకాశం లేదులెండి. దాన్ని కూడా ఇప్పుడేం చేశారు, జడా శ్రావణ్ కుమార్ ఈ దస్తగిరిని దగ్గరకు చేర్చుకొని, ఆ కేసులకి ఈ ఆయనే పిటిషన్‌లు వేయటానికి వీలుగా తన దగ్గరకి తెచ్చిపెట్టుకున్నాడు. దస్తగిరిని కూడా ఒక రకంగా నొక్కేసే ప్రయత్నమే జరుగుతుంది. జడా శ్రావణ్ కుమార్ ఎప్పుడు ఏ పని, ఏ కేసు వేసినా దేనికోసం వేస్తాడో ఇక అందరికీ తెలిసిందే. ఓపెన్. ఇంకా ఇందులో దాచిపెట్టటానికి, మూసి పెట్టటానికి ఏమి లేదు. అంతా ఓపెన్ సీక్రెట్. అంటే వివేకానంద రెడ్డి హత్య కేసుని, సీబీఐ, ఈడీ కేసుల్ని, ఇప్పుడు కొత్తగా ఏపీ గవర్నమెంట్ లో ఉన్న టీడీపీ వాళ్ళు పెట్టబోయే కేసుల్ని, వీటన్నిటి నుంచి ఉపశమనం గాని, లేకపోతే వాటి నుంచి తప్పించుకోవటానికి గాని ఏదైనా అవకాశం ఉంది అనంటే అది ఎంపీ సీటు మాత్రమే. ఆ ఎంపీ అయ్యి ఆయన ఢిల్లీ వెళ్తాడు. అక్కడ ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మామూలు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి వెళ్లి నరేంద్ర మోడీ అపాయింట్‌మెంట్ గాని, అమిత్ షా అపాయింట్‌మెంట్ గాని అడిగితే ఎందుకొచ్చాడు? ఏం కారణానికొచ్చాడు? లేకపోతే మీడియా యొక్క ప్రస్తావన ఇప్పుడు ఆయనకి అపాయింట్‌మెంట్ ఇచ్చారనుకో, ఎందుకిచ్చారు? ఇలాంటివన్నీ వస్తాయి కదా! అదే ఎంపీగా ఉన్నాడనుకోండి, అతను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండి. అందుకని మోడీ గారిని కలవటం అతని యొక్క హక్కులో భాగం అన్నట్టుగా చెబుతారు ఇప్పుడు బీజేపీ వాళ్ళు గూడా. అంటే దీని వెనక బీజేపీ హస్తం కూడా ఏమన్నా ఉందా అని కూడా అనుమానించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని బీజేపీ ఏ రోజు వదులుకుంటానికి సిద్ధంగా లేదు. కావాలంటే కలిసి ఉన్న చంద్రబాబు నాయుడిని మోసం చేసైనా సరే, ఆయన్ని వదిలించుకోవటానికి పవన్ కళ్యాణ్‌ని పక్కకు లాగైనా సరే, ఇప్పుడు చేయాల్సినవి ఏమిటనేది బీజేపీ చేస్తుంది. వాళ్ళకే బలం లేదు కాబట్టి వాళ్ళు ఆగి ఉంటారు. చంద్రబాబు నాయుడు చెప్పినట్టల్లా వింటారు అని కొంతమంది చాలా నేను చేసిన కొన్ని వీడియోల కింద కామెంట్లు పెడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు అవసరం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమీ చెయ్యరు. వాళ్ళు జ జగన్మోహన్ రెడ్డిని చేరదీయాల్సిన అవసరం వస్తే గనుక చంద్రబాబు నాయుడిని నెట్ట నిలువున ముంచటానికైనా సిద్ధంగా ఉంటారు. ఇవన్నీ పరిస్థితులు దేని మీద ఆధారపడి ఉన్నాయి? మొత్తం తిరిగి వచ్చి కడప పార్లమెంటు. కడప ఒకటేనే గాదు. ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ అయ్యి పార్లమెంట్‌కి వెళ్ళటం. ఇక అందులో బ్యాలెన్స్ ఉందేమిటి? తిరుపతిలో గురుప్రసాద్‌ని రాజీనామా చేపిచ్చో, అక్కడ యాక్చువల్‌గా అది కుదరదనుకుంటాను. అది ఆయన ఆయన అది రిజర్వ్డ్ రిజర్వ్డ్ సీటు. అది రిజర్వ్డ్ సీట్. ఇక రాజంపేటలో హ్మ్. మిథున్ రెడ్డిని గాని, ఇక్కడ అవినాష్ రెడ్డిని గాని. అరకు అలాగే కూడా కుదరదు. అరకు కూడా ఎస్టీ రిజర్వ్డ్. అలాగే ఉన్నాయి సార్. రెండే. అలా కాదు సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారేమో. ఒక ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు గారిని ఎలా కొట్టి ఈళ్ళు అరెస్ట్ చేశారో, అరెస్ట్ చేసినాక ఎలా కొట్టారో అని. అదే పద్ధతి ఒకవేళ ఈయన ఎంపీ అయినా ఇది ఈయనకి వర్తింపజేస్తారు ఒకవేళ చేయాలనుకుంటే. అదెంత మోడీ మీద ఆధారపడి ఉంది. మోడీ యొక్క కర్సనల్లో ఆధారపడి ఉంది. ఓం బిర్లా మొన్ననే చూసాం గదా! రాహుల్ గాంధీ జెప్పాడు. నాకు మీరు షేక్ హ్యాండ్ షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు స్ట్రెయిట్‌గా ఇచ్చారు. నిటారుగా నిలబడి షేక్ హ్యాండ్ ఇచ్చారు. మోడీకి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు వంగిపోయారు అని. అలాగా ఓం బిర్లా వంగిపోతాడు మోడీ ముందు. హ్మ్. మళ్ళీ మోడీ జగన్మోహన్ రెడ్డిని ఆలింగనం చేసుకుంటాడు. హ్మ్. కావాలంటే జగన్మోహన్ రెడ్డి 4 సార్లు, 5 సార్లు మోడీ కాళ్ళ మీదైనా పడతాడు. ఇది నేనైతే ఎగ్జాగరేషన్ చేసి చెప్పటం గాదు. లేవదీస్తా ఉంటే మళ్ళీ పడ్డాడు. 2019లో జరిగిన డ్రామా మనం ఇంకా మర్చిపోలేదు గదా! నీ పాదం మీద ఆ! పుట్టుమచ్చంది. ఆ! అని పాటలు పాడుకుంటూ వాళ్ళిద్దరూ చట్టాపట్టాలేసుకొని తిరిగారు. ఇంకా కొన్ని పరిస్థితులు అడ్డం తిరిగినియి. అదే చెబుతుంటారు చూడండి. కాలం కలిసి రాకపోతే తాడే పామై కాటేస్తుంది అని సామెత చెప్పినట్టుగా వాళ్ళిద్దరికీ అలాగా దూరం అవ్వాల్సిన పరిస్థితొచ్చింది.
నువ్వా ధరణి, నేనీ ధరణి, గోదావరి కలిపింది ఇద్దరిని అని పాటలు కూడా పాడుకుంటా ఉన్నారేమో. మనకైతే అది తెలీదు గానీ, కృష్ణమ్మ. ఇప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయి ఢిల్లీకి వెళ్తే మోడీని ఎన్ని సార్లైనా గెలవచ్చు. హ్మ్. మోడీ ఈయన్ని పిలిపించుకొని మాట్లాడొచ్చు. లేదు ఏదైనా అరెస్ట్‌కొస్తే ఓం బిర్లా చేత అడ్డం పడేయొచ్చు. రఘురామకృష్ణంరాజు అరెస్టు సు సునీల్ కుమార్ అంత సునాయాసంగా ఎలా చేయగలుగుతాడు? జగన్మోహన్ రెడ్డి చెబితే చేయగలుగుతాడు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెబుతాడు? ఆయన మీద కోపం ఉంటే చెబుతాడు. మరి ఆపాల్సిన మరి లోక్‌సభ స్పీకర్ ఎందుకు ఆపలేదు? మోడీ చెబితే వింటాడు. మోడీ ఎవరు చెబితే వింటాడు? మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి చెబితే వింటాడు. చూడండి ఆ అరెస్ట్‌కి, ఈ అరెస్ట్‌కి నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆ అంటే అరెస్టు వాంటెడ్‌గా చేసేశారు. ఎటువంటివి పాటించకుండా చేసేశారు. కానీ ఇప్పుడు ఈ అరెస్ట్‌కి మాత్రం అన్నీ పాటించాల్సిందేనండి. ఏదైనా రూల్ ఈస్ రూల్, రూల్ ఫర్ ఆల్ అని చెబుతారు. జగన్మోహన్ రెడ్డి కావాల్సినయన్నీ చేసేసి, పడేయాల్సిన ఇళ్ళన్నీ పడేసి, కూల్చాల్సిన గోడలన్నీ కూల్చేసి, ఇప్పుడు వాళ్ళ సెంట్రల్ ఆఫీస్‌ని కూలుస్తున్నారు అని అనగానే ఎన్ని రకాల హొయలు, సొయ్యలు పోయాడు చెప్పండి? యాహ్! డె డెఫినెట్‌గా సార్. అంటే ఇలాంటివన్నీ చూసుకున్న తర్వాత ఇప్పుడు బెస్ట్ ఆప్షను మరి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అవునా? కాదా? అదే. తెలుసుకోండి. అదే. అంటే కానీ దీంతో పాటు ప్రజలకని అర్థం అవ్వాలన్నమాట. జగన్మోహన్ రెడ్డి ఆయన్ని కాపాడుకోవడానికి రాజకీయాల్లోకొచ్చాడు తప్ప ప్రజల కోసం పోరాటానికి రాలేదని. జగన్మోహన్ రెడ్డి శిక్షల నుంచి దూరం అవ్వడానికి ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ జైలు శిక్ష. కాదండి. 2 రకాల అంశాలున్నాయి. ఫస్టు హ్మ్. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాకముందే ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం సీటు నాకు కావాలి అని అందరి సంతకాల సేకరణ చేయటం జరిగింది. సోనియా అది గాంధీ దగ్గరికెళ్లి మాట్లాడుకోవటం జరిగింది. మీరు ఆవిడకి చెప్పండి అని చెప్పి ఫారూక్ అబ్దుల్లా లాంటి వాళ్ళని, వాళ్ళని, వీళ్ళని అందరిని కదిలిచ్చి కావాలంటే నా దగ్గర బోలెడంతుంది మీకు కొంత ఇస్తానని బేరాలు పెట్టటం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డికి ఆశ ఉంది. యాక్చువల్‌గా రాజశేఖర్ రెడ్డి చనిపోకపోయి ఉంటే గనుక 5 సంవత్సరాలు వైఎస్ రాజశేఖర్ రెడ్డే సీఎం అయ్యేవాడా? లేదు ఈయన పార్లమెంట్‌కెళ్ళాడు గదా! ఎక్కడ మధ్యలో. హ్మ్. వివేక్ వివేకానంద రెడ్డి పార్లమెంట్ మెంబర్ అయిన తర్వాత ఆయన చేత రాజీనామా రాజీనామా చేయించి చేపిచ్చి ఈయనయ్యాడు చూడండి. ఆ విధంగా రాజశేఖర్ రెడ్డినే రాజీనామా చేపిచ్చేసి అందరూ కలిసి ఇదిగో ఈయన్ని చెయ్యండి. నేను రాజకీయాల నుంచి విరమించేసుకున్నాను. అసలు ఎమ్మెల్యే పదవికి గూడా రాజీనామా చేసేస్తున్నానని పులివెందుల్లో రాజశేఖర్ రెడ్డి రాజీనామా యాహ్! యాహ్! చేస్తే, హ్మ్. ఆడ హ్మ్. జగన్మోహన్ రెడ్డి నుంచుంటే, మా అందరూ చచ్చినట్టు మళ్ళీ ఈయన్నే ఎన్నుకోవాల్సిన పరిస్థితొచ్చేది గదా! అదే. అంటే ఓవరాల్‌గా ఏంటంటే ప్రజలకు మాత్రం అర్థం అవ్వాలన్నమాట. ఆయన కోసం రాజకీయాలు చేస్తాడు తప్ప ప్రజల కోసం రాజకీయాలు చేయట్లేదని. కేవలం ఆయన హ్మ్. కోసమే. ఎందుకంటే, ఏ రోజుకైనా ఇంత అక్రమ సంపాదన సంపాదించిన తరువాత అరెస్టు, న్యాయం ఎవరో ఒకళ్ళు నీతిమంతులు ఇలాంటి వాళ్ళు వస్తారు జూడండి. హ్మ్. అలాంటివన్నిటిని తప్పించుకోవటానికి ఆయన చేసిన విఫల యత్నాలనమాట. యాహ్! అది అప్పటినుంచి ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉంది. వీళ్ళకి తోడుగా మరి పైన మోడీ, అమిత్ షాలు కూడా చేరారు. యాహ్! హ్మ్. జగన్మోహన్ రెడ్డికి తోడుగా. ఓకే. కావాలంటే చంద్రబాబు నాయుడుతో కలిసుంటారు గానీ, జగన్మోహన్ రెడ్డిని మాత్రం వదిలిపెట్టరు. యాహ్! ఆవిడ ఆవిడే, ఈవిడ ఈవిడే. పెద్దావిడ పెద్దావిడే, చిన్నావిడ చిన్నావిడే. అదే. అలా హ్మ్. అన్నట్టుగా ఈళ్ళిద్దరిని గూడా ఈ జగన్మోహన్ రెడ్డి గాని, చంద్రబాబు నాయుడు గాని ఇప్పుడు మోడీకి 2 కళ్ళు లాంటి వాళ్ళు. హ్మ్. వీళ్ళు బలం, అతను బలహీనత. అదే. దేన్ని వదులుకోలేడు పాపం. థాంక్ యూ దేన్ని సార్. థాంక్ యూ. వదులుకోలేడు. థాంక్ యూ. యాహ్! ఇప్పుడు ఆ ఎంపీ కోసం వీళ్ళందరూ బయలుదేరతారు. ఆ లీక్ ఒకటి బయటకు వదిలారనుకోండి. ఆ లీక్ కూడా సోషల్ మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి వదిలిచ్చాడు. అవును. అవును. బయటకు వదిలించి దాని మీద రియాక్షన్ ఏమొస్తుంది? యాహ్! లేదు హ్మ్. మోడీ ఏమన్నా పిలిచి మాట్లాడతాడా? గింపీలు అట్లాంటి ఆ! పిచ్చి పనులేం చేయమాకు. నీకు మోడీ కావాల్సినప్పుడల్లా నువ్వు నిజంగా రాకపోయినా అది కాకితో కబురంపిస్తే చాలు నేను ఫినిష్ చేసి పెడతాను గదా! ఆ! అని ఆ! ఏమన్నా ఆ! అభయహస్తం ఏమన్నా ఇస్తాడేమో! అది ఎగ్జాజరేషన్ అయిపోద్దిలే సార్. మోడీ అంటే ఇతను ఎంపీకి పోటీ చేస్తానంటే మోడీ పిలిచి మాట్లాడేది ఉండదు గానీ, బట్ ఇప్పుడు డీకే శివకుమార్‌తో మాట్లాడి ఇండియా కూటమి వైపు వెళ్తానంటే మాత్రం ఎందుకు పిలుస్తాడండి? యాహ్! ఒక ప్రయత్నం అది. అవును. వాళ్ళకున్న ప్రయత్నాల్లో అన్ని ప్రయత్నాలు చేస్తారు. యాహ్! మొన్న గెలుపు కోసం కనీసం ఈ ఏం తగిలిందో ఓకే. తెలియకుండా ప్లాస్టర్ ఏసుకొని తిరగలేదా? యాహ్! వాటన్నిటి హ్మ్. మీదనమాట. ఓకే. ఎందుకని విఫల యత్నాలు చేస్తుంటారు. కేవలం కేసుల కోసమే వీటన్నిటిని చేసేది. డెఫినెట్‌గా అదే. కేసుల చుట్టూనే జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు తిరుగుతా ఉందన్నమాట. థాంక్ యూ సార్. థాంక్ యూ.